అందరూ లేచి నిలవన్నట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా 81వ కీర్తనను ఒక వచనం నేను ఒక వచనం మీరు చదువుకుందాం. 81వ కీర్తన చివరి వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచును. ఆమెన్. అందరూ అలాగే నిల్చున్నట్టయితే దేవుడు ఇంతవరకు చేసిన మేళ్ళని బట్టి ఆయన సన్నిధిలో మనమందరం ఆయనకు స్తుతి చెల్లించుకుందాం. దయచేసి ఎవరు ఈ సమయంలో మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మీ నోళ్ళను విప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మొట్టమొదట ఈ సంవత్సరం అంతటిలో దేవుడు గత 11 నెలలుగా మనల్ని కాచి కాపాడి మరి యొక్క ఈ డిసెంబర్ మాసాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రయాణం అంతటిలో ఆయన చూపిన మేళ్ళని బట్టి, మనకు మంచి ప్రయాణాన్ని దయచేసిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే ఇంతవరకు ఈ 11 నెలలుగా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మన కుటుంబాల్లోనేతేమి మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్య నుండి మనల్ని బయటపడేసి చక్కగా తన కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే 32వ వార్షికోత్సవాలు కూడా దేవునికి మహిమకరంగా జరిగిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. నిజంగా ఆయన సన్నిధిలో నిల్చొని మనం ఆయనకు స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి మనం స్తుతి చెల్లించుదాం. అలాగే ఈ సమయంలో ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా కేవలం ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన సన్నిధిలో ఈ విధంగా నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనం చదువుతున్న చదువుల్లోనైతేనేమి, మనం చేసిన పని అంతటిలో కూడా ఆయన ప్రతినిత్యం తన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడుతూ ప్రతి విషయంలో మనకు చేసిన హెల్ప్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. అలాగే కొన్ని సమయంలో మనకు అయిన వారే మనల్ని దూరం పెట్టిండవచ్చు. మనం అది చేసాం ఇది చేసామని చెప్పేసి అయిన వాళ్ళే మనల్ని నిందించవచ్చు. కానీ ఆయన ఎటువంటి వారినైనా కూడా దగ్గరికి తీసుకునే దేవుడు కాబట్టి మనల్ని కూడా ఆయన తను ప్రేమించి ఇంతవరకు కూడా మనకు అన్ని విషయాల్లో ఆయన చూపిన కృపని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. మనకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, మన ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఆర్థికంగా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఎటువంటి లోటు లేకుండా ఆయన కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా ఆయనకు థ్యాంక్స్ తెలియజేద్దాం. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను,
స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో విడచిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధలలో విడచిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలము మొదలుకొని నేటి దినం వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మరి ఈ సంవత్సరం అంతటిలో 11 నెలలుగా మమ్మల్ని కాచి కాపాడి మాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఇబ్బందిలో, ప్రతి బాధలో, ప్రతి కష్టాల్లో మీరు తోడుగా ఉండి మరి యొక్క ఈ డిసెంబర్ మాసాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలకు లేని గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. అవును దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి తండ్రి మరి సిద్ధపడిన హృదయాలను మీరు దయచేయండి నాయన తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేకపోవచ్చున్నారో తండ్రి, సకాలంలో నీ సన్నిధానానికి రావడానికి మీరే నీ సహాయాన్ని, నీ కృపను, మీ ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. ముందున్న ప్రోగ్రాం అంతటిలో కూడా ఎలాంటి సాతాను శోధనను పనిచేయకుండా తండ్రి నీకు మహిమకరంగా జరిగించుకుంటారని నమ్ముచి కొద్ది ప్రార్థనను నజడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ సునీత ఉన్నారు. సిస్టర్ సునీత గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 32 యానివర్సరీ ప్రోగ్రాం జరిగింది కదా. దేవుడు చేసినటువంటి ఇంకా ఎవరైనా మేలు చెప్పాలి అనుకుంటే ఈ సమయంలో సమయం ఉంటుంది కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 5 మినిట్స్ టైం ఉంటుంది. దేవుడు ఆ యానివర్సరీలో చేసినటువంటి మీ జీవితంలో దేవుడు ఏవైతే మీతో మాట్లాడాడో ఈ సమయంలో టైం ఉంటుంది కాబట్టి ఎవరైనా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక 5 మినిట్స్లో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హలో,
దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మొదటిగా దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ ఎంబీ పొటెన్షియల్ 32nd యానివర్సరీలో దేవుడు కొన్ని విషయాలు స్పష్టంగా కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. అందులో మొదటిగా ఏంటంటే, మనం ఎక్కువగా విన్న పదం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండటం. ఈ సిద్ధపడటలో చాలా విషయాలు, చాలా ఎగ్జాంపుల్స్గా దేవుడు అన్న ద్వారా మాట్లాడాడు. అందులో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ప్రిపేర్ అయి ఉన్నారు, కానీ సరైన సమయంలో వాళ్ళు సిద్ధపడలేదు. అంటే నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ ఎలాంటి సమయంలో అయినా నేను సిద్ధపడి ఉండాలి అనే నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రెండో రోజు మెసేజ్లో ఎండ్ టైమ్ ఈవెంట్స్ అని ఒక 10 ఈవెంట్స్ చెప్పాడు. చాలా అంటే వినటానికే మనకి భయంకరంగా ఉంటుంది, కానీ దేవుని రాకడ కోసం ఇవన్నీ సూచనలు జరుగుతాయి, వాటన్నిటికీ సిద్ధపడి ఉండాలనే విషయాన్ని స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ నేను సిద్ధపడి ఉండకపోతే, ఒకవేళ నేను సిద్ధపడి బుద్ధి లేని కన్యకల మాదిరి నేను సరిగా సిద్ధపడి ఉండలేకపోతే నాకు ప్రవేశం ఉండదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏ గడియ వస్తాడో తెలీదు. కాబట్టి ఏ క్షణాన్ని వచ్చినా, ఎప్పుడు వచ్చినా నేను వ్యక్తిగతంగా సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో నేను కూడా ఎత్తబడాలనే నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దేవుడు అనేక విషయాలు అందరితో మాట్లాడాడు. కాబట్టి దేవుడు ఈ విషయాలు అంటే 32nd యానివర్సరీ ద్వారా చాలా మీనింగ్ఫుల్గా అన్ని మెసేజెస్ జరిగాయని నాకు అనిపించింది, మనసుకు తృప్తిగా అనిపించింది. సిద్ధపాటు గురించి చెప్తూ అనేక విషయాలు, అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను ఈ తీసుకున్న తీర్మానాల్లో నేను దానికి సరిగా బ్రతకటానికి, దాని ప్రకారంగా జీవించడానికి మీ వ్యక్తిగత ప్రార్థనలోనూ తీసుకున్న డిసిషన్స్ కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట, దేవుని సహాయం అడుగుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరుచుకొని దేవా, ఈ సాయంకాల వేళలో దేవా మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవా, మీరు ఇచ్చినటువంటి దేవా ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. వాక్యంలోకి వెళ్తుండగా వాక్యంలో అనేక విషయాలు కొత్త విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం మేము ఇంకా నీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునే కృపను, భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ఇప్పుడు మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం మీరు మాట్లాడితే అనేక మంది ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా అయితే నడవాలో ప్రతి ఒక్కరు ఉపయోగపడులాగన నీ వాక్యం ద్వారా సహాయం చేయమని వేడుకుంటున్నాం ముందుండే నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఏ సీజన్లో ఉన్నాం ఇప్పుడు? ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం మనం? క్రిస్మస్ సీజన్లో ఉన్నామా? ఇంకా వింటర్ సీజన్లో ఉన్నాం. ఇంకా ఇంకా ఏ సీజన్లో ఉన్నాం? ఓకే, అక్కడ టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు వాటిని చదువుతారా ఒకసారి? చదివారు కదా, వాటన్ని గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. వాటన్ని గురించి పేర్లు విన్నారు, కానీ వాటి గురించి మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఈ క్రిస్మస్ సీజన్లో వింటున్నామే, కానీ దాని గురించి అర్థాలు మీకు తెలుసా? ఈరోజు వీలైతే మీ అందరు రాసుకోండి, పెన్నులున్న ప్రతి ఒక్కరు రాసుకోండి.
మొదటి టాపిక్గా మనం పశువుల పాక గురించి మనం తెలుసుకుందాం. పశువుల పాక అనే వర్డ్ బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఉందా? త్రుట్టి అని ఉందా? పశువుల పాక అని లేదా? ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడాలి, ఎవ్వరు సైలెంట్గా ఉండకూడదు. ఇంకొక ట్విస్ట్ ఏమంటే, ఈ టాపిక్ అయిపోయేలోపు, ఈ 7 టాపిక్స్ అయిపోయేలోపు 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వినండి. మొదటి పాయింట్ ఏమంటే పశువుల పాక. పశువుల పాక గురించి అందరికీ తెలుసా? పశువుల పాకని మనం చూస్తామే కానీ పశువుల పాక దగ్గరకు పోయి మనం ఎక్కడెక్కడ పశువుల పాక చేశారో అని ప్రతి ఒక్క ప్రదేశాల్లో వెళ్ళి మనం చూస్తామే కానీ దాని టాపిక్ గురించి తెలుసా? అయితే ఈరోజు పశువుల పాక గురించి మనం తెలుసుకుందాం. ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఎక్కడుందంటే లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు జరిగిన సంఘటనని మీకు ఒక కథ రూపంలో చెప్తాను. ఆ కథ రూపంలో ఏమంటే 2000 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక స్టోరీ ఇది. ఆ స్టోరీ ఏమంటే రోమ్ సామ్రాజ్యం, అంటే రోమ్ పట్టణం ఉంటుంది కదా, ఆ రోమ్ పట్టణంలో అగస్టిస్ సిజార్ ఎవరు అంటే ఒక వ్యక్తి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని పేరేమంటే అగస్టిస్ సిజార్ అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. అతనికి ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు ఏమి అంటే, నా దేశంలో ఉన్న ప్రజలను నేను జనాభా లెక్కలుగా నేను లెక్కించాలి అని అతనికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు మరియమ్మకు ఏసేపుకు జస్ట్ ప్రధానం ఒక్కటే జరిగింటుంది, ఇంకా అప్పుడు వివాహం అనేది జరిగిండదు. ఈ మరియమ్మది ఏ ఊరు అంటే నజరేతు అనే ఊరిలో ఎవరుంటారంటే మరియమ్మ ఉంటుంది. బెత్లహేంలో ఎవరుంటారు అంటే ఏసేపు ఉంటాడు. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు జనాభా లెక్కలకి రావాలంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి ఉన్నా కూడా వాళ్ళ ఊరిలో చేరాలి కదా. ఆ విధంగా ఏసేపు ఉంటాడు కదా. ఏసేపు మరియమ్మని పిలుచుకోవడానికి వాళ్ళకి ఒక టైం ఉంటుంది. మీరు డిసెంబర్ చివరిలోగా మీరు యెరూషలేంకి మీరు బెత్లహేంకి రావాలని వాళ్ళు ఒక ఆర్డర్ వేసింటారు. ఆ ఆర్డర్ ఈ ఏసేపు విని తన భార్యను పిలుచుకోవడానికి, ఇంకా ఆమె అప్పుడే గర్భవతిగా ఉంటుంది, ఎవరు మరియమ్మ. అప్పుడు పిలుచుకోవడానికి ఈ ఏసేపు ఎక్కడికి వస్తాడంటే నజరేతు నుంచి బెత్లహేం పిలుచుకోవడానికి వస్తాడు. ఏసేపు మరియమ్మకు దేవదూత గాబ్రియల్ దేవదూత వచ్చి నువ్వు దైవానుగ్రహం చేత నువ్వు కుమారుని పొందుతావు అని గాబ్రియల్ దేవదూత మరియమ్మతో చెప్పినప్పుడు ఆమె దేవుని మాట వినింది. కానీ ఏసేపుకు ఆ విషయం తెలియదు. ఏసేపు కొంచెం ఆమెను దూరపరచుకోవాలని కొంచెం ఉన్నప్పుడు, కానీ ఏసేపుతో కూడా దేవదూతలు మాట్లాడతారు. ఎందుకు దేవదూతలు మాట్లాడతారంటే, లోకరక్షకుని కన్యాక మరియమ్మ గర్భంలో నేను ఉంచుతున్నాను అని దేవదూతలు ఏసేపుతో మాట్లాడినప్పుడు ఏసేపు మరియమ్మ కలిసి ఎక్కడికి వస్తారు అంటే బెత్లహేము అనే ప్రాంతానికి వస్తారు. వస్తున్నప్పుడు ఆమెకు ప్రసవ దినాలు అవి. వస్తున్నప్పుడు ప్రసవ దినాల్లో ఎక్కడ స్థలం లేకుంటుంది. ఎక్కడ స్థలం లేనప్పుడు ఒక సత్రం ఒక్కటే దొరుకుతుందంట. ఎక్కడ స్థలం అనేది దొరకదంట. ఒక సత్రంలో ఒక యజమానుని అడుగుతారు, మీరు మాకు ఈ సత్రాన్ని ఇస్తారా అన్నప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళకు ఒక సత్రం ఉంటుంది. ఆ సత్రం ఏది తెలుసా? పశువుల పాక. ఎవరన్నా ఇప్పుడు కాలంలో ఇలాంటి ప్లేసుల్లో డెలివరీ అవుతారా? ఇలాంటి ప్లేసుల్లో చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది కదా. కానీ అలాంటి ప్లేస్లో ఎంత దీనంగా, ఎంత లోకరక్షకుడైనప్పటికి కూడా దేవుడు ఎక్కడ పుట్టినాడో తెలుసా? దేవుడు ఎక్కడ పుట్టినాడు అంటే పశువుల పాకలో పుట్టినాడు.
తాను తగ్గించుకొని ఎక్కడ పుట్టినాడు అంటే పశువుల పాక అనే వర్డ్ బైబిల్లో ఉంది. ఎక్కడ అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల త్రొట్టిలో పరుండబెట్టరి. పశువుల పాక అని ఉందా లేదా? ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు పశువుల పాకకు ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఇప్పుడు మనం పశువుల పాకని ఎందుకు తయారు చేసుకుంటామో ఇప్పుడు అర్థమైందా? ఈ పశువుల పాక ఎందుకు అంటే, వారు ఆ దినాలలో జనాభా లెక్కల కోసం వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడ స్థలం లేదు, వాళ్ళకి లేనప్పుడు ఒక సత్రం అనేది దొరుకుతుంది. ఆ సత్రమే ఈ పశువుల పాక. ఓకే, 2వ పాయింట్లోకి మనం వద్దాం. 2వ పాయింట్ ఏమి అంటే గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్ల గురించి మీకు తెలుసా? గొర్రెల కాపర్ల గురించి మీకు తెలుసా? ఒక క్వశ్చన్ వేస్తున్నా, 3 క్వశ్చన్స్ అన్నా కదా. ఫస్ట్ క్వశ్చన్ అందరూ అలర్ట్గా ఉండండి. మొదటిగా, ఈ ప్రపంచంలో ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకే గిఫ్ట్ ఉంటుంది. మొదటిగా ఈ ప్రపంచంలో సువార్త అందిన వారికి ఎవరు? ఒక్కరు చెప్పాలని అన్న, మరి ఎంతోమంది చెప్తున్నారు? గొర్రెల కాపర్లు. రైట్ ఆన్సర్ అన్న. గిఫ్ట్ తర్వాత ఇస్తామన్న. మొదటిగా ఈ ప్రపంచంలో ఉన్న వారికంటే ఎవరికంటే మొదటిగా ఎవరికి సువార్త అందిందంటే గొర్రెల కాపరికి. కానీ దేవుడు చూడండి ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు అంటే జ్ఞానం కలిగిన వారిని ఎన్నుకోడంట. ఎందుకు? దేవదూతలు కూడా ఆ దేశంలో అనేక మంది ఉంటారు కదా, గొర్రెల కాపర్లకే ఎందుకు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రికి ఒక పని అప్పచెప్పుదాం. ఏం పని అంటే, ఇక్కడ ఉన్న స్కూల్స్ చూడడానికి రండి అని మనం ఒక పని చెప్తే అతను వస్తాడా? ఎందుకు రాడు అతను? అతనికి టైం ఉండదు, అతను చాలా బిజీ ఉంటాడు. పోనీ ప్రధానమంత్రి కాబట్టి అదే విధంగా సీఎంని అడుగుదాం. సీఎం, మీరు రేపు ఈ విధంగా స్కూల్ ఓపెనింగ్ ఉంది, వస్తారా అంటే వస్తాడా? రాడు కదా. అదేవిధంగా దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళని ఎన్నుకుంటాడు. గొర్రెల కాపరిని మనం చూసుకున్నట్లయితే ఆ రాత్రికాల సమయంలో వాళ్ళు చలిమంటలు కాసుకుంటూ ఉంటారు. చలిమంటలు కాసుకున్నప్పుడు ఇప్పుడు త్రొట్టిలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు కదా. యేసుప్రభు దగ్గరికి మొదటగా వెళ్ళిన వారు ఎవరు అంటే ఈ గొర్రెల కాపర్లు. మొదటిగా సువార్త అందింది ఎవరికంటే ఈ గొర్రెల కాపర్లకే. దూత ఏం చేస్తాడంటే, దూత వెంటనే వారికి చెప్తాడు. చెప్పిన వెంటనే వారు దేవుని మాట విని త్రొట్టిలో ఉన్న శిశువుని దగ్గరకు వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తారు అంటే, అక్కడ ఉన్న దేవదూతలు చెప్పినట్టుగానే పుట్టాడా లేదా అని ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి చూస్తారు. మొదటి సువార్థికులు ఎవరు అయ్యారంటే ఈ గొర్రెల కాపర్లే. ఒక విషయాన్ని మీకు చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మైక్ ఉన్న వాళ్ళు తొందరగా తీసి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతారా? మైక్లో చదవండి. మైక్లో చదవక. జ్ఞానం లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా?
దేవుడు ఎందుకు ఈ గొర్రెల కాపర్లు ఎన్నుకున్నారంటే, గొర్రెల కాపర్లకి ఏమైనా తెలివి ఉంటుందా, ఏమైనా జ్ఞానం ఉంటుందా, వారిని ఎవరైనా ప్రేమిస్తారా, వారితో ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడతారా? కానీ దేవునికి ఎలాంటి వారు అంటే ఇష్టం అంటే, ఈ లోకంలో నిన్నందరు తృణీకరించింటారు కదా, నిన్నందరు అవమానించింటారు కదా, నిన్నందరు హేళి చేసింటారు కదా, అలాంటి వారినే దేవుడు కోరుకుంటారు, అలాంటి వారినే దేవుడు హెచ్చిస్తాడు. ఇన్ని రోజులు మీరు మీ జీవితాల్లో ఏదైనా జరిగిండొచ్చేమో, నన్ను ఎవరు పట్టించుకోరు, ఎక్కడో నాకు వాల్యూ లేదు ఏమో అని అనుకోండొచ్చు. కానీ దేవుడు ఈ గొర్రెల కాపర్లకు ఎంత వాల్యూ అయితే ఇచ్చాడో, దేవుడు ఒకరోజు మన జీవితాల్లో కూడా అలాంటి వాల్యూ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఎక్కడైతే పడిపోయి ఉంటామో దేవుడు మనల్ని అక్కడే లేపుతాడు. ఈ గొర్రెల కాపర్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమంటే, దేవుని మాటకు విధేయత చూపించారు, దేవుడు చెప్పిన స్థలానికి వీరు వెళ్ళారు. అదేవిధంగా ఒక సూచన ఏమంటే, గొర్రెల కాపరు, దేవుడు కూడా మనకు ఒక మంచి గొర్రెల కాపరుగా దేవుడు ఉన్నాడు అని, దేవుడు అందుకే గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక గొర్రెని మనం చూస్తాము, గొర్రెకి ఏమన్నా అవుతే హాస్పిటల్కి వెళ్తారా తొందరగా? గొర్రెకి ఏమన్నా దెబ్బ తగిలిందనుకో, మొదటగా దానికి వైద్యం చేసేది ఎవరు? గొర్రెల కాపరినే కదా. మీరు ఎప్పుడైనా చూసారా, ఒక గొర్రెని నడవలేదనుకోండి, ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన భుజాల మీద ఎత్తుకుంటాడు. అదేవిధంగా మన దేవుడు కూడా, మనం కూడా ఈ లోకంలో పడిపోతే దేవుడు కూడా అలానే ఎత్తుకుంటాడు మనల్ని. ఇప్పుడు అర్థమైందా ఆ గొర్రెల కాపర్ల గురించి? నెక్స్ట్ థర్డ్ టాపిక్ గురించి మనం వద్దాము. థర్డ్ టాపిక్ ఏదంటే నక్షత్రం గురించి చూద్దాం. నక్షత్రం గురించి అందరికీ తెలుసా? మొన్న సపోజ్ క్రిస్మస్లో నక్షత్రాన్ని ఎవరు వెలిగించింది చెప్తారా? అందరు చూశారు కదా, ఎవరు వెలిగించినారు? కమిటీనా, సంఘ పెద్దలు, ఇంకా అందరు వెలిగించారు కదా. వెలిగించింది అయితే మనం చూస్తున్నాం, స్టార్ ఏ విధంగా అయితే వెలిగిందో మనం చూస్తున్నాం కదా. ఆ విధంగా మనం ఉన్నామా? స్టార్ మనం చూసినాం కదా. స్టార్ గురించి ఎవరికైనా తెలుసా మీకు? స్టార్ గురించి ఉందా ఇంతకు బైబిల్లో? ఉందా? స్టార్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతారా? నక్షత్రం అని ఉంది కదా. ఆ నక్షత్రంలో ఉన్నటువంటి మీకు ఒక 7 క్వాలిటీస్ చెప్తాను. ఆ క్వాలిటీస్ ఏమి అంటే, నక్షత్రం అనేది ఎట్లా ఉంటుంది తెలుసా? అది మెరుస్తూ ఉంటుందంట, కాంతివంతంగా ఉంటుందంట ఆ నక్షత్రం అనేది. నక్షత్రం గురించి 7 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిదిగా ఏమంటే, ఆ నక్షత్రం అనేది కాంతివంతంగా ఉంటుందంట. అది నక్షత్రం ఎలా ఉంటుందంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందంట. తాడు అని ఏమంటే అది ప్రత్యేకంగా ఏర్పడిన నక్షత్రం అంట. అన్ని నక్షత్రాలు అక్కడ చూస్తున్నాం కదా, మనం ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఉంటాం, కానీ ఏదో ఒకటి మెరుస్తూ ఉంటుంది. కానీ యేసుప్రభు పుట్టినప్పుడు కూడా ఒకటే నక్షత్రం వెలిగిందంట. ఆ నక్షత్రం ఎలా ఉందంటే ప్రత్యేకంగా ఉందంట. మన జీవితంలో కూడా మనం ఎక్కడున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలంట. అదేవిధంగా ఈ నక్షత్రం ఉంది కదా, ఆ నక్షత్రం ఎట్లా ఉందంటే స్వరం ఉంది కదా, వాయిస్ అనేది లేదంట నక్షత్రానికి. వాయిస్ ఉందా? అది వాయిస్ ఉందా? మనకుందా వాయిస్? మనం నక్షత్రంలాగా ఉండాలంటే మన వాయిస్ ఎట్లుండాలంటే తగ్గించుకొని ఉండాలంట. ఆ నక్షత్రానికి వాయిస్ లేకపోయినా జ్ఞానులు ఎక్కడ తీసుకుపోయిందంటే, జ్ఞానులను పుట్టిన శిశువు దగ్గరికి నడిపించిందంట. కానీ దానికి స్వరం లేదు, కానీ అది మౌనంతోనే గమ్యానికి చేర్చిందంట. దానికి సహకారం ఎవరైనా హెల్ప్ ఉన్నారా? దానికి నక్షత్రానికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఆ
ఆ నక్షత్రానికి ఎవరు హెల్ప్ చేయకపోయినప్పుడు కూడా అది నిదానంగా సాగిపోతుందంట. మన జీవితాల్లో కూడా అంతే. మనకి ఎవరు సహాయం చేయకపోయినా మనకు ఒకరు ఉన్నారు, మనకు దేవుడు చేస్తాడు సహాయం. ఖచ్చితంగా మన జీవితంలో కూడా సహాయం ఎవరు చేయకపోయినా ఆ నక్షత్రంలాగా మనము సాగిపోవాలా. ఈ నక్షత్రం ఇంకొకటి ఏమంటే జ్ఞానులకు ముందు నడిచిందంట ఆ నక్షత్రం. జ్ఞానులు ముందు నడిచినారా, నక్షత్రం ముందు నడిచినారా? నక్షత్రమే ముందు నడిచింది కదా. అదే విధంగానే మనం కూడా అన్ని విషయాల్లో మొదటగా దేవుని విషయంలో అయితే మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. అదేవిధంగా ఈ నక్షత్రం ఇంకొక పాఠాన్ని కూడా మనకు నేర్పిస్తుంది. అది ఏమంటే ఆరాధించే వారిగా చేసిందంట. ఆ నక్షత్రం ఉంది కదా, ఆ నక్షత్రము ఆరాధించే వారిగా చేసిందంట. ఆ జ్ఞానులు ఎవరు తెలుసా మీకు? జ్ఞానులు ఎవరు తెలుసా? జ్యోతిషం చూసే వాళ్ళు అంటారా? ఆ జ్యోతిషం చూసే వాళ్ళంట జ్ఞానులు. ఆ జ్ఞానులు ఆ నక్షత్రం ఏం చేసింది తెలుసా? ఆరాధించేవారుగా ఆ నక్షత్రం చేసిందంట. చూడండి, నక్షత్రం అంటాం కదా, నక్షత్రంలో ఉన్నటువంటి క్వాలిటీస్ మన జీవితంలో ఉన్నాయా? సో మన జీవితంలో ఇంకా ఏవైనా ఇలాంటి క్వాలిటీస్ లేవేమో మనం కూడా నేర్చుకుందాం ఖచ్చితంగా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తూర్పు దేశపు జ్ఞానులు. ఈ జ్ఞానుల గురించి విన్నారా మీరు? ఇక్కడ రెండు డిఫరెన్స్ ఉంటాయి. గొర్రెల కాపరులు, మీకు చాలా ఆలోచన ఉంటుంది, గొర్రెల కాపరులు ఎవరు, జ్ఞానులు ఎవరు అని చాలామందికి డౌట్ ఉందా? ఇక్కడ ఉందా? డౌట్ ఉందా ఎవరికైనా? గొర్రెల కాపరులు ఎవరు, జ్ఞానులు ఎవరు అని. గొర్రెల కాపరులు ఎవరు అంటే దేవుని దూతలు స్వరం విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. సరేనా? అర్థమైందా ఈ పాయింట్? గొర్రెల కాపర్లకున్న తేడా ఏమి, జ్ఞానులకున్న తేడా ఏమి అంటే, మొదటిగా గొర్రెల కాపర్లు దేవుని దూత స్వరం విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. త్రొట్టిలో ఉన్నటువంటి శిశువుని దగ్గరికి వెళ్ళారు. ఆ చలిమంటల్లో కాచుకుంటుంటే దేవుని దూత స్వరము ఎవరికి వినపడిందంటే గొర్రెల కాపర్లకు వినపడింది. వారు ఆ స్వరాన్ని విని దేవుని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు గొర్రెల కాపర్లు. కానీ జ్ఞానులు ఉన్నారు కదా, ఈ జ్ఞానులు ఎవరు తెలుసా? వీళ్ళు మంచి జ్ఞానులంట, పండితులంట. వీళ్ళు ఇప్పుడు జ్యోతిషం చూస్తాం కదా, నక్షత్రాలు చూస్తారు కదా, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావని అంటారు కదా, అలాంటి వారు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసా? ఇప్పుడు మన పేరు ఉంటుంది కదా, మన పేరుని బట్టి, మన జాతకాన్ని బట్టి వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టావు అంటే మన డీటెయిల్స్ మొత్తం చెప్తారంట. అంటే వాళ్ళకి కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ చదువుతూ ఆ జ్ఞానులు ఉంటారంట. ఆ జ్ఞానులు ఎప్పటి నుంచో కనిపెట్టుకొని ఉంటారంట. ఎప్పటి నుంచి అంటే, ఒక రాజు పుడతాడు, ఆ రాజు పుట్టేంత వరకు మనం వెయిట్ చేయాలి అని వాళ్ళు ఎన్నో పరిశోధిస్తారంట. ఆ వచనం మీకు చెప్తాను. మీకా రాసిన సువార్త, మీకా గ్రంథము 2:10 తీయండి ఒకసారి. మీకా 5:2. మీకా 5:2. ఓకే, ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు కదా, జ్ఞానులకు ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వస్తారంటే, వాళ్ళు ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వస్తారు అంటే మీకు ఒకటి చెప్తాను. ఆ విషయం ఏమంటే, ఈ జ్ఞానులు ఎంతమంది వస్తారు తెలుసా? ఎంతమంది అని పర్టికులర్గా డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ వారు కొన్ని కానుకలు కూడా తెస్తారు. అవేంటి బోలం కదా. ఈ 3 టాపిక్స్ నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఇంత జ్ఞానం ఉంది కదా వీళ్ళకు, ఇంత చదువుకున్నారు కదా. ఇప్పుడు మనం సైంటిస్టులను చూస్తామా, వాళ్ళు ఎంత నమ్మకం ఉంటుంది, కానీ వాళ్ళు దేవుని మీద నమ్మకం పెట్టారు. కానీ
సైంటిస్టులు ఇప్పుడు ఉన్నారు కదా, మన దగ్గర ఉన్న సైంటిస్టులు కూడా, మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులను అడగండి, మీరు దేవుణ్ణి నమ్ముతారంటే కొంతమంది ఏమంటారంటే మేము నమ్ముతాము అంటారు, కొంతమంది నమ్మము అంటారు. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు కదా, వాళ్ళు చరిత్ర ఏం చెప్తుందంటే వీళ్ళు బబులోను రాజ్యం నుంచి వచ్చారు అని చరిత్ర చెప్తుంది. వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణమై వెళ్ళారు అంటే 1450 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారంట. అప్పుడు కాలంలో ఏ వెహికల్స్ లేకపోయినప్పుడు కూడా వీళ్ళు ఒంటెలతో ప్రయాణం చేసి 1450 కిలోమీటర్లతో వచ్చి ఎవరికి సాగిలబడ్డారంటే యేసుప్రభుకు సాగిలబడ్డారు. వీళ్ళు వస్తున్న సమయంలో కొన్ని ఆటంకాలు కూడా వచ్చాయి. ఆ ఆటంకాలు ఏంటో నేను మీకు చెప్తాను. మత్తయి రాసిన సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 5 వచనాలు చదువుకుందామా? మైక్లో చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జ్ఞానులను చూస్తాం కదా, ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్తారంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారంటే ఒక స్టోరీ లాగా మీకు చెప్తాను. ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్తారంటే డైరెక్ట్ హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. హేరోదు రాజు దగ్గరకు పోయి ఏమడుగుతారంటే, మీ దేశంలో ఒక రాజు పుట్టాడు, ఎక్కడున్నారు అని ఈ జ్ఞానులు ఎవరిని అడుగుతారంటే హేరోదునే అడుగుతారు. ఒక రాజు దగ్గరకు పోయి ఇంకొక రాజు గురించి చెప్తే వారికి కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ జరిగింది. హేరోదుకు కూడా అదే కోపం వచ్చింది. ఈ జ్ఞానులు వెళ్ళి ఎవరిని అడుగుతారంటే హేరోదు దగ్గర పోయి అడుగుతారు. హేరోదు దగ్గరకు పోయి ఏం అడుగుతారంటే యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు. కానీ అప్పుడు హేరోదుకు రాజుకు అంతవరకు తెలియదంట, యేసుప్రభు పుట్టింది తెలియదంట. కానీ ఈ జ్ఞానులే సమాచారం ఇస్తారు. అప్పుడు ఈ జ్ఞానులు సమాచారం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే హేరోదు రాజు ఏమంటాడంటే, మీరు జ్ఞానులు కదా, మీరు నక్షత్రం చూసి వచ్చారు కదా, అదే మీరు ఎక్కడ పుట్టాడో ఆ విషయాన్ని నాకు కూడా మీరు వెతికి, యేసుప్రభు ఎక్కడైతే పుట్టాడో వెతికి మరి నా దగ్గరకు వచ్చి చెప్పండి అని అంటాడు. తర్వాత జ్ఞానులనే యేసుప్రభు దగ్గరికి పంపిస్తాడు హేరోదు. అంతలో ఏం జరుగుతుందంటే ఈ హేరోదు రాజు అందరినీ పిలిపిస్తాడు, అధికారులని, మంత్రగాళ్ళని, ప్రతి ఒక్కరిని పిలిపించి నాకు తెలియకుండా ఒక రాజు ఇక్కడ పుట్టాడంట, ఎక్కడ పుట్టాడో మీరు కనుక్కోండి అన్నప్పుడు అప్పుడు వచ్చింటారు కదా ప్రతి ఒక్కరు, వాళ్ళు ఒక లేఖనాన్ని చెప్తారు. ఆ లేఖనమే మీకా 5:2. అప్పుడు హేరోదు రాజుకి ఏం చెప్తారు అంటే, నిజంగా అంటే పుట్టాడు, ఈ వచనాలు కూడా నెరవేరుతున్నాయి అని హేరోదు రాజుకు చెప్తారు. ఈ జ్ఞానుల వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే, వచ్చి వాళ్ళకున్నటువంటి టాలెంట్స్, దేవుడు ప్రతి ఒక్కరికి టాలెంట్స్ ఇచ్చింటాడు కదా, గిఫ్ట్ ఆఫ్ టాలెంట్స్. వాళ్ళకు దేవుడు వాళ్ళ జ్ఞానాన్ని ఇచ్చి నక్షత్రాన్ని చూసి వాళ్ళు కనుక్కొని వచ్చారు కదా. మొదటిగా వాళ్ళకు ఇచ్చినటువంటి టాలెంట్ని దేవుడు కోసం ఉపయోగించారు. వాళ్ళు అంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వాళ్ళకు ఇచ్చినటువంటి టాలెంట్ని ఉపయోగించుకున్నారు. నెక్స్ట్ది ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ఇచ్చారు. వాళ్ళతో ఏమైతే ఉందో వాళ్ళైతే ఇచ్చారు. మరి మూడవది ఏమంటే గిఫ్ట్ ఆఫ్ టెస్ట్ మనీ. వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పారంట ఈ జ్ఞానులు.
జ్ఞానుల విషయంలో మనం చూసుకున్నట్లయితే మూడు విషయాలు మనం తెలుసుకుందాం. గిఫ్ట్ ఆఫ్ టాలెంట్, వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడు తలాంతులను బట్టి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. గిఫ్ట్ ఆఫ్ మనీ, వాళ్ళకు ఉన్నటువంటి ధనంతో వాళ్ళు యేసుప్రభు కానుకలు ఇచ్చారు. గిఫ్ట్ ఆఫ్ టెస్ట్ మనీ, వాళ్ళు సాక్ష్యాన్ని అనేక మంది ముందు పంచుకున్నారు. ఇప్పుడు జ్ఞానుల గురించి అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏమిచ్చారు జ్ఞానులు? బంగారు, సాంబ్రాణి, బోలాన్ని ఇచ్చారు కదా. బంగారం గురించి మీకు తెలుసా? కొంతమంది బంగారాన్ని వేసుకుంటారు, కొంతమంది ముద్దుగా బంగారం అని పిలుస్తారు. ఇంకా బంగారం గురించి మీకేం తెలుసు? కాస్ట్లీ, ఇంకా శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరు మాట్లాడాల. బంగారం గురించి ఏం తెలుసు? దేవుడు ఇప్పుడు ఎవరైనా మనం పుడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ ఎవరైనా పుట్టారు అంటే మనము ఎన్ని గిఫ్ట్లు వాళ్ళకి ఇస్తాం కదా. మొదటిగా ఏమి ఇస్తాం? వాళ్ళు ఎక్కడ పుట్టారా అని ఆలోచిస్తాం, వాళ్ళకి ఏం తీసుకుపోవాలా అని ఆలోచిస్తాం, ఏ బట్టలు తీసుకోవాలా అని ఆలోచిస్తాం కదా. కానీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఆలోచించారు? బంగారు, సాంబ్రాణి, బోలంని ఎందుకు ఆలోచించారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్రిస్మస్ సీజన్లో ఎప్పుడైనా ఈ టాపిక్స్ గురించి ఆలోచించారా? బంగారాన్ని ఎందుకు తీసుకెళ్లారు వీళ్ళు? బంగారు, సాంబ్రాణి, బోలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఏవైనా బట్టలు తీసుకెళ్ళచ్చు కదా, చిన్న పిల్లోడు కదా, వాటితో ఏమైనా చేసుకుంటాడా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంకా బంగారాన్ని ఎందుకు తీసుకెళ్లారు? విలువైనది, రాజు కాబట్టి ఇచ్చారు. ఇంకా అన్నా ఇంకా ఈ బంగారం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఈ బంగారం అనేది ప్యూరిటీ, అంటే పరిశుద్ధతకు గుర్తు. వాళ్ళకి అప్పుడే తెలిసేమో చూడు, అంత చిన్న పిల్లని గురించి ఆ జ్ఞానులు ముందుగానే ఆలోచించారేమో. గోల్డ్ దేని సూచిస్తుందంటే ప్యూరిటీ, అంటే పరిశుద్ధతను సూచిస్తుంది. అదేవిధంగా ఒక రాజుగా, ఇప్పుడు రాజు చూసుకున్నట్లయితే రాజుతో చాలా ధనం ఉంటుంది కదా. అదేవిధంగా వీళ్ళు రాజరికాన్ని కూడా ముందే, వీళ్ళు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే వీళ్ళు జ్ఞానంతో ఆలోచించి ఆ గోల్డ్ను కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సాంబ్రాణి చూసారా? ఎవరైనా చూసారా? ఎక్కడ చూసారు? చిన్నపిల్లలకైతే వేస్తారు, సాంబ్రాణి పొగ వేస్తారు. ఇంకా ఎందుకు ఆ జ్ఞానులు ఈ సాంబ్రాణి ఇచ్చారు? స్మెల్ కోసం. ఇంకా చెప్పండి. ఇంకా ఓకే, సాంబ్రాణి గురించి మీకు అంత తెలిసేమో. ఎందుకు ఈ జ్ఞానులు ఎందుకు సాంబ్రాణి ఇచ్చారు అంటే, మీకు పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అని తెలుసా? పరిశుద్ధ స్థలము అంటే పులిపీఠం ఉండేది, అతి పరిశుద్ధ స్థలము అంటే మనం ఉండే ప్లేసు, ఆవరణము అంటే బయట ఉన్న సరౌండింగ్. ఇది 3 భాగాలుగా ఉంది కదా. అదేవిధంగా ఈ సాంబ్రాణి అనేది ఎక్కడ వేసేవారు అంటే, పాత నిబంధనలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ పాత్ర అనేది ఉందంట. అక్కడ సాంబ్రాణి వేసేవారంట. ఎందుకు వేసేవారంటే వాళ్ళు పరిమళ వాసన కోసం. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మన జీవితంలో ఉండే పాపపు అనే అడ్డుగోడను తెంచడానికే యేసుప్రభు వచ్చాడన్న సూచనకే వాళ్ళు ఈ సాంబ్రాణి అనేది వాళ్ళు బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అర్థమైందా? బంగారు అనేది, సాంబ్రాణి అనేది
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ సాంబ్రాణి ఉంది కదా, సాంబ్రాణి ఎన్ని రకాలు ఉంటుందంటే 1000 రకాలుగా ఉంటుందంట. మనం చూసింది ఒకటే రకం మనం చూసింటాం, కానీ ఈ సాంబ్రాణి 1000 రకాలుగా ఉంటుందంట. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే అభిషేకించడానికి ఉపయోగిస్తారంట. అలాగే నెక్స్ట్ ఏది ఇచ్చాడు? బోలాన్ని ఎవరైనా చూసారా? చూడలే కదా బోలాన్ని. ఈ బోలం గురించి చాలా చరిత్ర ఉంది. ఏమి అంటే అది ఎట్లుంటుందంటే చేదుగా ఉంటుందంట. చాలా చేదుగా ఉంటుందంట. ఆ బోలం ఏ విధంగా ఉంటుందంటే చేదుగా ఉంటుందంట. ఇంకొక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏమో అరుణన్న చెప్పినాడు కదా, సెకండ్ క్వశ్చన్ ఇస్తాను. బోలము అనేది ఇక్కడ ఒకటే కనిపిస్తుందా, ఇంకా ఎక్కడైనా కనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్, నీకే సెకండ్ ప్రైజ్. ఓకే, మనం బోలంని కూడా ఎప్పుడు చూస్తాము అంటే యేసుప్రభు చనిపోతాడు కదా. యేసుప్రభు చనిపోయేటప్పుడు ఒక చిరకని ఇస్తారు కదా, చేదు చిరకని ఇస్తారు కదా, దాంట్లో బోలం కలిపి ఇస్తారంట. ఎందుకు ఇస్తారో మనం తెలుసుకుందాము. అది ఎందుకు అది బోలంని ఆ రోజు జ్ఞానులు ఇచ్చారు అంటే అది చాలా చేదుగా ఉంటుందంట. ఇది నొప్పులని తగ్గిస్తుందంట. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది కదా, చాలా దెబ్బలు తగిలినప్పుడు అది పెయిన్ అనేది తగ్గిస్తుందంట. అది ఇంకొక విషయం ఏమంటే అది చనిపోయినప్పుడు వాసన రాకున్నట్టు చేస్తుందంట. ఇప్పుడు యేసుప్రభు చనిపోవాలి కదా, సిలువ మీద చనిపోవాలి కదా, చనిపోయినాక అది చెడ్డ వాసన రాకున్నట్టు కూడా ఈ బోలం అనేది చేస్తుందంట. మనం చూద్దాం. ఇప్పుడు బోలం అనేది కనిపించింది కదా, యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో చూద్దాం. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చి నికోదేము కూడా బోలము కలిపిన అగారు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను అంట. నికోదేము, యేసుప్రభు చనిపోయినప్పుడు నికోదేము అనే వ్యక్తి ఆ బోలాన్ని ఎన్ని సేర్లు తెచ్చింటాడు? 150 సేర్లు. అంటే మనము కేజెస్లో లెక్కేస్తే అది 45 కేజెస్ అంట. 45 కేజీలు ఈ నికోదేం తెచ్చింటాడంట. అది తెచ్చినప్పుడు ఎందుకు దీన్ని అంటే చెడు వాసన రాకున్నట్టు ఈ బోలాన్ని మనము ఉపయోగిస్తాం. అదేవిధంగా కాస్మెటిక్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారంట. ఈ బోలాన్ని కాస్మెటిక్స్లో కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, బంగారు సాంబ్రాణి బోలం ఎందుకు ఇచ్చారంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పవిత్రతకు గుర్తుగా బంగారాన్ని ఇచ్చారు. సాంబ్రాణి ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన దేవుడు మనకుండే అడ్డు తెరను, పాపపనే అడ్డు తెరను తొలగించడానికే వాళ్ళు సాంబ్రాణి అనేది వాళ్ళు ఒక గుర్తుగా ఇచ్చారు. బోలము అంటే అది యేసుప్రభు చనిపోవడానికే ఈ లోకానికి వచ్చారని ఆ జ్ఞానులు ముందుగానే తెలుసుకొని అతనికి బోలము అనేది కూడా అతనికి సమర్పించారు. 4వ టాపిక్ వచ్చేసి 4 అయిపోయినాయి. ఫస్ట్ది వచ్చేసి మనం ఏం తెలుసుకున్నాము అంటే పశువుల పాక గురించి తెలుసుకున్నాం. 2వ టాపిక్ ఏమంటే గొర్రెల కాపర్ల గురించి తెలుసుకుందాం. 3వ టాపిక్ ఏమంటే నక్షత్రం గురించి తెలుసుకుందాం. 4వ టాపిక్ ఏమంటే జ్ఞానుల గురించి తెలుసుకున్నాం. 5వ టాపిక్ ఏమంటే బంగారు సాంబ్రాణి బోలం గురించి తెలుసుకుందాం. మరి 6వ టాపిక్ ఏమంటే క్రిస్మస్ ట్రీ. ఎంతమంది క్రిస్మస్ ట్రీ చూశారు? క్రిస్మస్ ట్రీని చాలామంది బాగా డెకరేట్ చేస్తారు కదా. మీకు ఒక క్వశ్చన్ ఏమంటే క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఉందా లేదా? చాలామందికి ఉంది అనుకుంటున్నారు, కొంతమంది లేదు అనుకుంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏమి? ఉందా లేదా? మరి లేనప్పుడు మనం ఎందుకు దాన్ని అంటే అంత డెకరేట్ ఎందుకు చేస్తున్నాం? అంత అందరికీ కనిపించేటట్టు మనం ఎందుకు చూస్తున్నాం దాన్ని? తెలిస్తే కొంచెం గట్టిగా చెప్తారా, అందరు వింటారు.
తెలుసా? క్రిస్మస్ ట్రీ గురించి తెలుసా? ఆలోచించండి. ఎందుకు ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాం కదా ఈ క్రిస్మస్ టైంలో, మనం ఎందుకు చేస్తున్నాము అని ఆలోచించండి. ఎందుకు చేస్తున్నామంటే మనం చరిత్ర చూసుకుందాం ఒకసారి. ఈ క్రిస్మస్ ట్రీ ఉంది కదా, రోమ్ సామ్రాజ్యంలో రోమ్ అనే పట్టణం అందరికి తెలుసా? రోమ్ అనే పట్టణంలో వాళ్ళు ఏం చేసేవారంటే, చాలామంది అన్యులు ఉండేవారంట. అన్యులుగా ఉన్నప్పుడు వాళ్ళకు తెలియక వాళ్ళు చెట్లను ఆరాధించేవారంట. చెట్లను ఆరాధిస్తుంటే వాళ్ళు, ఇప్పుడు మనకు కూడా తోరణాలు కడతాం కదా, ఎప్పుడు కడతాం తోరణాలు తెలుసా? తోరణాలు ఎప్పుడు కడతారు? అన్యులు అయితే తోరణాలు ఎప్పుడు కడతారు? క్రిస్టమస్కి కడతారా తోరణాలు? న్యూ ఇయర్కి కడతారా? ఇంకా ఎప్పుడు కడతారు తోరణాలు? అన్నిటికి కడతారా? మెయిన్గా ఎప్పుడు కడతారు తోరణాలు? సంక్రాంతికి కడతారు. మెయిన్గా సంక్రాంతికి కడతారు. ఎందుకు అప్పుడు కడతారంటే, అంటే వాళ్ళకు వచ్చినటువంటి పంటల్లో అంటే వాళ్ళకు పచ్చదనం అప్పుడే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు అప్పుడు వాళ్ళు తోరణాలని ఇంటికి కట్టుకొని వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకొని వాళ్ళు అలా పండుగలు చేసుకునే వాళ్ళంట. అప్పుడు రోమా సామ్రాజ్యంలో ఏమవుతుందంటే ఒక ట్రెడిషన్ ఉండేదంట. ఆ ట్రెడిషన్ ఏమంటే ప్రాగన్ ట్రెడిషన్. అంటే వాళ్ళు ఒక దేవదూతని వాళ్ళు ఒక సృష్టిని, అంటే వాళ్ళు సృష్టినే దేవుడు అనుకొని వాళ్ళు ఆరాధించే వాళ్ళంట. ఆ విధంగా ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు ఆరాధించేవారంటే డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఆరాధించే వాళ్ళంట. దాన్ని ఏమంటారంటే ఆ పండుగను ఏమంటారంటే శాట్రాన్ అంటారు. ఆ శాట్రాన్ పండుగలో ఎప్పుడు అంటే ఆ పండుగ ఎప్పుడు అంటే డిసెంబర్ 17 నుంచి 23 వరకు ఆ పండుగను జరుపుకునేవారంట. ఎవరు? రోమన్ సామ్రాజ్యంలో ఉండేవారు. ఆ పండుగ జరుపుకుంటుంటే ఒకరోజు ఏమైందంటే ఆ పట్టణంలో కాలిపోతాయి. ఒక భవనం అనేది కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆ పండుగ అనేది చెయ్యరు. ఇంకా అది ఎన్నో శతాబ్దంలో అంటే 4వ శతాబ్దంలో ఆ పండుగ అనేది చెయ్యరు. ఇప్పుడు ఊరికేనే ఉన్నారు, ఇంకా పండుగలు ఏవి చేయరు. ఏ చెట్లతో ఏ పండుగలు చేయకోకున్నట్లు ఈ 4వ శతాబ్దంలో ఉన్నారు. ఇప్పుడు శాట్రన్ అనే పండుగ వాళ్ళు జరుపుకునేవారు కదా. శాట్రన్ అనే పండుగ ఎప్పుడు జరుపుకునేవారు? డిసెంబర్లో జరుపుకునేవారు. డిసెంబర్ 17 నుంచి 23 వరకు జరుపుకునేవారు. అదే టైంలో ఇంకొక పండుగ వస్తుంది. ఆ పండుగ ఏమి? డిసెంబర్లో వచ్చే పండుగ ఏది? క్రిస్మస్ పండుగ కదా. రెండు ఒకే పండుగలు ఒకే నెలలో వస్తున్నాయి. ఏ పండుగలు అంటే శాట్రన్ అండ్ క్రిస్టమస్. ఒకే నెలలో ఆ పండుగలు రావడం బట్టి అప్పుడు మరీ స్టార్ట్ అయింది. 4th సెంచరీలో ఆ చెట్లను అన్నీ పూజించడం ఆపేసినారు. ఎప్పుడైతే ఈ విధంగా కాలిపోయిందో అప్పుడు అన్నీ ఆఫ్ చేసినారు. మరి 5వ శతాబ్దంలో వచ్చేపాటికి మరి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే 2 ఫెస్టివల్స్ ఒకే టైంలో వస్తున్నాయి అని వాళ్ళు ఏం చేసేవారంటే 5వ సెంచరీ నుంచి 15వ సెంచరీ వరకు, అంటే 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వీళ్ళు ఏం చేసేవారంటే ఈ క్రిస్టమస్ డిసెంబర్ 24th వస్తుంది కదా. ఈ క్రిస్టమస్ 24th డిసెంబర్ ఈవినింగ్ ఏం చేసేవారంటే చెట్లను ఇట్లా అలంకరించే వాళ్ళంట. అర్థమవుతుంది అందరికీ? 2 ఫెస్టివల్స్ ఒకే నెలలో కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే యాపిల్స్తో డెకరేట్ చేసేవారు. ఇంకొక విషయం ఏమంటే యాపిల్స్తో ఎందుకు డెకరేట్ చేసేవారు? 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఎందుకు ఇలా యాపిల్స్తో డెకరేట్ చేసేవారు? ఎవరైనా గెస్ చేస్తారా? ఎందుకు యాపిల్స్తో డెకరేట్ చేస్తారు ఈ విధంగా? యాపిల్స్ ఎక్కువ పండుతాయా? ఇంకా ఎందుకు వీళ్ళు యాపిల్స్తో ఇలా డెకరేట్ చేశారు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? సరే, మొదటిగా ఆదాము అవ్వ ఎక్కడ పడిపోయినారు? పండు తిని పాపం చేసినారు కదా. వాళ్ళు ఎందుకు ఆ విధంగా అలా కట్టారు అంటే
పండ్లను ఎందుకు ఆ విధంగా డెకరేట్ చేశారంటే పాపంలో ఏ విధంగా అయితే ఆ పండు తిని పడిపోయారో మనం కూడా అలాంటి పాపంలో పడిపోకుండా ఉండడానికి ఆ గుర్తుగా వాళ్ళు ఏం కట్టుకునేవారంటే యాపిల్స్ కట్టుకునేవారంట. ఇప్పుడు అర్థమవుతుందా? అట్లా యాపిల్స్ కట్టుకొని వాళ్ళు ఆ December 24th ఈవినింగ్ నుంచే వాళ్ళు అట్లా స్టార్ట్ చేసేవాళ్ళంట, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళంట. ఇప్పుడు 15వ శతాబ్దం వరకు అయిపోయింది. 16వ శతాబ్దంలో కూడా కొన్ని జరిగినాయి. ఏది జరిగింది అంటే ఇప్పుడు రోమ సామ్రాజ్యంలో ఒక్కటే చెట్టును పెట్టేవారు. నెక్స్ట్ 16వ శతాబ్దంలో వచ్చేపాటికి జర్మనీలో వచ్చింది. ఆ జర్మనీలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ 16వ శతాబ్దంలో జర్మనీ దేశానికి తెచ్చాడు. అలా మార్టిన్ లూథర్ అతను 16వ శతాబ్దంలో జర్మనీ దేశానికి తెచ్చాడు. అదేవిధంగా క్వీన్ విక్టోరియా అనే ఆమె 18వ శతాబ్దంలో వచ్చేపాటికి జర్మనీ దేశంలో చూసిందంట, వీళ్ళు చెట్టుని ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు కదా, మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఆమె ఏం చేసిందంటే ఆ చెట్టుని తెచ్చుకొని డెకరేట్ చేయడం మొదలుపెట్టిందంట. ఆమె అట్లా చేసిన తర్వాత ఆమె పేపర్లో ప్రింట్ అయ్యి ఉంటుంది కదా, అలా ఆమెను ఫోటో తీసి మార్నింగ్ పేపర్లో పెట్టారంట. అలా పేపర్ పెట్టిన వెంటనే ఆమె చాలా ఫేమస్ అయిపోయిందంట. అప్పుడు ఆ చెట్టు అనేది బ్రిటన్ దేశానికి కూడా వచ్చిందంట. ఈ కాలంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దేశానికి మొదటిగా రోమ్ సామ్రాజ్యంలో చెట్టును ఆ విధంగా పెట్టేవారు, నెక్స్ట్ జర్మనీ దేశంలో, ఆ విధంగా నెక్స్ట్ యూఎస్ఏలో, బ్రిటన్లో, అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర కూడా ఈ చెట్టు వచ్చేసింది కదా. ఈ చెట్టు గురించి ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ చెట్టుకు అప్పుడు కాలంలో ఏ విధంగా డెకరేట్ చేసేవాళ్ళంటే యాపిల్స్తో డెకరేట్ చేసేవాళ్ళంట, కొన్ని నట్స్తో డెకరేట్ చేసేవాళ్ళంట, చాక్లెట్స్తో డెకరేట్ చేసేవాళ్ళంట. మరి ఇప్పుడు ఎట్లా డెకరేట్ చేస్తున్నాం? అప్పుడు అయితే వాళ్ళు పవిత్రంగా అన్నీ గుర్తు చేసుకొని వాక్యానుసారంగా వాళ్ళు ఆ చెట్టును డెకరేట్ చేసేవారంట. కానీ ఇప్పుడు మనం ఎట్లా డెకరేట్ చేస్తున్నాం? కొన్ని లైట్స్తో. కానీ కొన్ని విలువలు లేని వాటితో మనం డెకరేట్ చేస్తున్నాం కదా ఆ చెట్టుని. కానీ దేవుడు ఆ చెట్టు మనకి ఏం నేర్పిస్తుంది అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి విలువలు మనం పోగొట్టుకొని మనకంటూ మనం విలువలు తెచ్చుకుంటాం కదా, అవి ఎప్పుడు బాగుండవంట. ఈ చెట్టు నేర్పించే పదం ఏమంటే మనం దేవుడు ఇచ్చే విలువలతో మనము డెకరేట్ చేసుకోవాలంట. ఇప్పుడు చెట్టు గురించి అర్థమైందా, ఎందుకు మనం చెట్టును డెకరేట్ చేసుకుంటున్నామో? ఆ విధంగా ఈ చెట్టుకు ఉన్న ఈ చెట్టు ఇక్కడ వరకు, అదేవిధంగా అలాంటి దేశాల మధ్య ప్రతి ఒక్క దేశం అలాగా ఈ 24th నుంచి చెట్టును డెకరేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో పెట్టుకోవడం అలవాటు అయ్యిందంట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ శాంటాక్లాస్ గురించి విన్నారా? శాంటాక్లాస్ వంశీ ఇది రావడం శాంటాక్లాస్ గురించి విన్నారా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇది. మనం 7 టాపిక్స్ గురించి చెప్పుకున్నాం కదా. 5 టాపిక్స్ బైబిల్లో ఉన్నాయి, కానీ 2 టాపిక్స్ మాత్రం లేవు. ఆ టాపిక్స్ ఏమేమి అంటే క్రిస్మస్ ట్రీ లేదు బైబిల్లో, ఇంకొకటి ఏమి లేదంటే శాంటాక్లాస్ గురించి విన్నారా ఎవరన్నా? కానీ చూసారా ఇంతకుముందు ఈ శాంటాక్లాస్ గురించి విన్నారా, చూసారా? లాస్ట్ టైం అయితే మన వాళ్ళు ఎవరో వేసినట్టయితే నాకు గుర్తుకుంది, క్యారల్స్ అప్పుడు కిషోర్ అనుకుంటా. కానీ చాలా మనం వేస్తాం, కానీ దాని ఉన్న చరిత్ర గురించి మనకు తెలుసో తెలియదో. కానీ ఈ శాంటాక్లాస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏమి అంటే ఈ శాంటాక్లాస్కి చాలా పేర్లు ఉన్నాయి.
ఏం పేర్లు ఉంటాయంటే సెయింట్ నికోలస్ అనే పేరు కూడా పిలుస్తారంట, ఇంకొకటి శాంటా క్లాస్ అని పిలుస్తారంట, ఇంకొకటి పేరు ఫాదర్ ఆఫ్ క్రిస్టమస్ అని కూడా పిలుస్తారంట. ఎందుకు మరి బైబిల్లో లేదు కదా? బైబిల్లో లేనప్పుడు మన పండగ కంటే ఈ క్రిస్మస్ తాతదే ఎక్కువ ఉంటుంది కదా. మనం బాగా గమనించినామా? క్యారల్స్లో కూడా మనం గమనించినట్టయితే ముందుగా పాస్టర్ సార్ కంటే ముందుగానే ఈ శాంటా క్లాక్ ముందుగానే హడావిడి చేస్తుంటాడు కదా. ఎందుకు అంత హడావిడి తెలుసా? ఎవరికైనా ఇతని గురించి మీకు తెలుసా? చరిత్ర గురించి ఏమైనా తెలుసా? ఇంకా ఈ శాంటా క్లాస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇతను ఎప్పుడు జన్మించినాడంటే క్రీస్తు శకం 270 సంవత్సరంలో ఇతను జన్మించినాడు. క్రీస్తు శకం 270 సంవత్సరంలో జన్మించినాడు. ఎక్కడ జన్మించినాడంటే ఏషియా ఖండంలో, ఆసియా ఖండం అంటాం కదా, ఆసియా ఖండంలో క్రైకా అనే పట్టణంలో పరాటా అనే ప్రాంతంలో ఇతను జన్మించాడంట. ఇతను కూడా ఒక మనిషే. మనం ఇతను తాత అంటాం కదా, ఆ తాత ఏ విధంగా అయ్యాడో మనం తెలుసుకుందాం. ఇతను ఒక యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడుకు ఏమంటే వీళ్ళు చాలా ధనవంతులంట. ధనవంతులు ఉన్నప్పుడు తన చిన్న వయసులో 15-16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తన తల్లిదండ్రులను కోల్పోతాడంట. తన తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ శాంటా క్లాక్ తన బాబాయ్తో ఇతను కలిసి జీవిస్తాడంట. అప్పుడు యవ్వన వయసులో ఉన్నప్పుడు తనకు ఒకటే ఆశ అంట. ఏం ఆశ అంటే ఏ విధంగా నేను దేవుని సేవ చేయాలన్న ఒక ఆశ ఉండేదంట. ఆ ఆశ ఉన్నప్పుడు తన చర్చిలో ఒక బిషప్ ఉంటాడు కదా, చర్చ్ పాస్టర్ ఉంటాడు కదా, ఆ పాస్టర్ తనకు వృద్ధాపం వయసు వచ్చేపాటికి నేను వృద్ధాపంలో వస్తున్నాను కదా, మరి ఎవరిని నేను ఎన్నుకోవాలా అన్నప్పుడు అప్పుడు ఈ శాంటా క్లాక్ ఉన్నాడు కదా, ఆ బిషప్ మొత్తం కనుదృష్టి మొత్తం ఎవరి మీద పడుతుందంటే ఈ శాంటా క్లాక్ మీద పడుతుంది. అప్పుడు ఈ శాంటా క్లాక్ దేవుని సేవకునిగా అభిషేకించబడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇతను చాలా మందికి చాలా హెల్ప్ చేసేవాడు. ఎందుకు తన ముఖాన్ని దాచుకొని హెల్ప్ చేసేవాడు అంటే తెలుసా? ఎందుకు ఆ విధంగా అతను చేసేవాడు? ఎవరైనా చెప్తారా? మనమైతే క్రిస్మస్ తాత అంటాం కదా, మన దేశంలో ఉన్నటువంటి పేరు అది. కానీ ఇతనికి చాలా పేర్లు ఉన్నాయంట. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలిచేవారంట. కన్నడలో ఇతనేమి చైనా, ఇంగ్లాండ్, జర్మనీ, ఇలా ఒక్కొక్క దేశంలో ఇతనికి ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలిచేవారంట. కానీ మన దగ్గర ఏమని పిలుస్తాం? క్రిస్మస్ తాత అంటాం కదా. కానీ ఇతను ఏ విధంగా సహాయం చేసేవాడంటే ఒకరికి సహాయం చేస్తే ఎవ్వరికి తెలియనిచ్చేవాడు కదంట. మనం సహాయం చేసే ఫస్ట్ మన పక్కన వాళ్ళకి తెలియాలని అనుకుంటాం కదా. కానీ ఈ క్రిస్మస్ తాత మనకు సహాయం చేసే ఎవ్వరికి తెలిసేది కాదంట. తన జీవితంలో ఒక హెల్ప్ చేశాడంట, ఒకరికి హెల్ప్ చేశాడంట. ఆ హెల్ప్ గురించి మీకు చెప్తాను. ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడంటే ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో 3 కుమార్తెలు ఉన్నారంట. ఆ 3 కుమార్తెలకు తన యవ్వన వయసులో వచ్చేపాటికి తన తల్లి చనిపోయిందంట. చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న అనుకుంటాడంట, నాకు 3 కుమార్తెలు కదా, నేను ఏ విధంగా వీళ్ళకి వివాహం చేయాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఆలోచించేవాడంట ఆ 3 కుమార్తెల కోసం. ఒకరోజు ఆలోచించాడంట. ఏమన్నా ఆలోచించాడు అంటే నా పెద్ద కుమార్తె ఉంది కదా, ఈరోజు నా పెద్ద కుమార్తెను ఏ విధంగా నేను అమ్మాలా, అమ్మితే నాకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బుతో నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళని ఏ విధంగా పోషించవచ్చులే అని వాళ్ళ నాన్న అలా ఆలోచించి ప్రార్థన చేసుకున్నాడంట. ఆ విషయము శాంటా క్లాస్కి తెలిసింటుందంట. తను ఏం చేస్తాడంటే ప్రొద్దున లేచేపాటికి అమ్మాయిని అమ్మాలని అనుకుంటాడంట. కానీ ఈ శాంటా క్లాక్ ఏం చేస్తాడంటే ఒక కిటికీలో నుంచి బంగారాన్ని, ధనాన్ని మొత్తం తీసుకొని కిటికీలో నుంచి వేస్తాడంట. అప్పుడు వీళ్ళు ఉదయం లేచిన వెంటనే ఏమవుతుందంటే ఆ బ్యాగ్లో ఓపెన్ చేసి చూసే బంగారము, మొత్తం గోల్డ్, మొత్తం డబ్బు అదంతా ఉంటుందంట. ఎక్కడి నుంచి వచ్చింది అని వీళ్ళు చాలా విచారిస్తారంట. కానీ ఎవరు ఆ శాంటా క్లాక్ అనేది ఎవరికి తెలియదంట. ఆ విధంగా తన పెద్ద కుమార్తెకు వివాహం చేశారంట. రెండవ కుమార్తె ఉన్నప్పుడు రెండవ కుమార్తెను కూడా ఆ విధంగానే ఎవరికైనా అమ్మేద్దాము
నా జాత అయితే కాదు వివాహం చేయడానికి అని అనుకున్నారంట. అది శాంటాక్లాక్కి తెలిసి రెండవసారి కూడా రెండవ కూతురు వివాహానికి కూడా అలాగే హెల్ప్ చేశాడంట. ఎవ్వరు లేని సమయంలో వచ్చి శాంటాక్లాక్ అనేది హెల్ప్ చేశాడంట. అదేవిధంగా తాడు కూతురు విషయానికి వచ్చేపాటికి ఈ తాడు కూతురు విషయంలో కూడా రేపటి దినాన ఈ అమ్మాయిని అమ్మేయాలి ఎవరికైనా, నా చాత అయితే కాదు అని అనుకున్నాడంట. అప్పుడు శాంటాక్లాక్ కిటికీలో నుంచి బంగారు డబ్బును పాడేసేటప్పుడు వాళ్ళ నాన్న చూస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూసినప్పుడు ఏమవుతుంది అంటే, నాకు ఫస్ట్ కూతురు సహాయం నువ్వే చేసావు, సెకండ్ కూతురు సహాయం నువ్వే చేసావు, మూడో కూతురు సహాయం కూడా నువ్వే చేసావు కదా, నేను నిన్ను ఏమైనా అడిగానా అని శాంటాక్లాక్ని అడుగుతారు. కానీ ఆ శాంటాక్లాక్ ఒక్కటి ఆన్సర్ చెప్తాడు, దేవుడు నీ ప్రార్థన విన్నాడు కాబట్టే నన్ను పంపించాడు, నేను సహాయం చేసే ఎవ్వరికి తెలియకుండా నేను సహాయం చేయాలి అనే ఈ శాంటాక్లాక్ ఆలోచన. ఈ క్రిస్మస్ సీజన్లో కూడా మనం కూడా ఎవరికైనా సహాయం చేస్తే ఎవరికి తెలియకుండా మనం సహాయం చేద్దాం. ఈ శాంటాక్లాక్ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ శాంటాక్లాక్ విషయంలో తన జీవితంలో ఎవ్వరికి తెలియకుండా సహాయం చేసేవాడు. మొదటిగా మనం చూసుకున్న టాపిక్ ఏమంటే, మొదటిగా మనం 7 టాపిక్ల గురించి మనం నేర్చుకున్నాం కదా. మొదటిగా పశువుల పాక గురించి నేర్చుకున్నాం, రెండవదిగా గొర్రెల కాపర్ల గురించి, మూడవదిగా నక్షత్రం గురించి, నాలుగవది జ్ఞానుల గురించి, ఐదవది బంగారు సామ్రాణి బోలం గురించి, ఆరవది క్రిస్మస్ ట్రీ గురించి, ఏడవది శాంటాక్లాస్ గురించి. ఈ విధంగా తెలుసుకున్నాం కదా. ఈ విధంగా దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి కూడా మనం కొద్ది సమయం దేవునికి థ్యాంక్స్ చెప్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రంలో తండ్రి, యేసయ్యా నీకే వందనాలయ్యా. ఇంతవరకు దేవా ఎన్నో విషయాలయ్యా మాకు తెలియదయ్యా. మా జీవితంలో దేవా ఎన్నో సంవత్సరాలుగా దేవా క్రిస్టమస్ మేము చేసుకుంటున్నప్పుడు కూడా దేవా ఈ అనేక విషయాల గురించి మాకు తెలియదయ్యా. కానీ ఈరోజు దేవా మీరు మాకు కొన్ని విషయాలైనా దేవా మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. మీరు చేసినటువంటి ప్రతి సహాయానికై వందనాలయ్యా. ఇంతవరకు దేవా మీరు చేసినటువంటి ప్రతి మేలు ప్రతి ఉపకారములు బట్టి నీకు స్తోత్రములు దేవా. ఇలాంటి వాక్యాలు దేవా, ఇలాంటి క్రిస్టమస్లో దేవా మేము అనేకమైనటువంటి విషయాలు దేవా, కొత్త విషయాలు మేము తెలుసుకునే కృపను భాగ్యాన్ని మీరు దయచేస్తారని నమ్ముతున్నానయ్యా. ఇంతవరకు దేవా మీరు నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ వాక్యాన్ని దేవా మా హృదయంలో దేవా ఉంచుకొని దేవా మీరు వచ్చేంత వరకు దేవా అయ్యా ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృపను భాగ్యాన్ని ధన్యతను మీరు దయచేస్తారని నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యం అయిపోయింది కదా, మరి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రైజ్ అభిలాష్ అన్నకు వచ్చింది. ఎందుకు అంటే అభిలాష్ అన్నకి ఎందుకు ఇవ్వాలంటే, ఫస్ట్ పిలిచాను ఎవరైనా టెస్ట్ మనీ చెప్తారా అన్నప్పుడు అన్న ముందుకు వచ్చాడు కాబట్టి మొదటిగా అభిలాష్ అన్నకు గిఫ్ట్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ అరుణ్ అన్నకు వచ్చింది, థర్డ్ సిస్టర్కి వచ్చింది. ఈ ప్రైజెస్ మొత్తం రాజీవన్న ఇస్తారు. రాజీవన్న ముందుకు వస్తే, అనిల్ అన్న మీరు ముందుకు వచ్చి మీరు రండి అన్న. అనిల్ అన్న మొదటిగా అభిలాష్ అన్నకు, సెకండ్గా అరుణ్ అన్నకు, థర్డ్గా సిస్టర్. థ్యాంక్ యూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి. ఇంతసేపు వాక్యాన్ని చెప్పిన సిస్టర్ సునీత గారికి ఎంబీ పొటెన్షియల్ తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్ సాంగ్స్ ఎవరో ఒకరు పాడండి. అదేవిధంగా బాయ్స్లో నుంచి ఒకరు, గర్ల్స్లో నుంచి ఒకరు కూడా కానుకలు తీయవలసిందిగా కోరుచున్నాము.
కానుకల పాట పాడిన సిస్టర్కు, అదేవిధంగా కానుకలు తీసిన బ్రదర్కు సిస్టర్కు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మొట్టమొదటిగా ఈ యవన సహవాసాన్ని దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఎంతో అద్భుతంగా జరిగించిన విధి విధానాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా చక్కటి వాక్యాన్ని తెలియజేసేటువంటి సిస్టర్ సునీత గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్డ్ ఆఫ్ గాడ్ను పంచుకున్నటువంటి బ్రదర్ అభిలాషణ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. ప్రతి మంగళవారం యవన సహవాసము సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. దయతో మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ యందు పెనియోలు సంఘంలో సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో యవన సహవాస కొడుకు జరుగును. అక్కడ కూడా 7 గంటల నుండి 8 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా కొన్ని ప్రార్థనా అంశాలను జ్ఞాపకం చేసుకోండి. యూత్ ఫెలోషిప్ కోసం కూడా ప్రార్థన చేయండి. యూత్ కమిటీ కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మనకు యూత్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ యొక్క ప్రోగ్రాం కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు, మన యొక్క ఎంబీ పొటెన్షియల్ యూత్ సభ్యులు ఒక చిన్న ప్రోగ్రాన్ని తలపెట్టారు. ఆ ప్రోగ్రాం గురించి నేను అనౌన్స్మెంట్ చేస్తాను. బ్రైట్ స్టార్స్ నిర్వహించు ప్రీ క్రిస్మస్ వర్షిప్ నైట్. ఈ యొక్క తేదీ వచ్చేసి 3వ తారీఖు 12వ నెల 2025, అనగా రేపు సాయంత్రము మన ఆది ఆంధ్ర పాఠశాల ఆవరణంలో రాత్రి 8 గంటలకు ఈ యొక్క వర్షిప్ నైట్ ప్రోగ్రాం జరుగుతుంది. దయతో అందరూ రావాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇంతసేపు మనం ఒక చిన్న వాక్యాన్ని విన్నాం కదా, క్రిస్మస్ చెట్టు అనే విషయం కదా. అలాగే నేను కూడా ఒక చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను. దాంతో ఒక సెకండ్ అంతే అయిపోతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి ఈ వీడియో గురించి. అక్క చెప్పిన మాదిరిగా ఉంటుంది మొత్తం. రోమీలు సూర్యదేవత ఆరాధికులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సూర్యుడు అతి తక్కువ సేపు కనిపిస్తాడు. ఆ రోజును వారు సోల్స్టిస్ అంటారు. సూర్యకాంతి ఎలా ఉన్నప్పటికీ 365 రోజులు పచ్చగా ఉండే ఫిర్ట్రీని దేవతగా భావించి వీరు సోల్స్టిస్ రోజున ఆ చెట్టుని వెండి బంగారాలతో అలంకరించి పూజిస్తారు. నేటికి కూడా వారు ఈ పండుగను జరుపుకుంటున్నారు. సోల్స్టిస్ మరియు క్రిస్మస్లు ఒకే వారంలో జరగడంతో కాలక్రమేణా సోల్స్టిస్ ఆచారాలు క్రిస్మస్లో కలిసిపోయాయి. ఫిర్ట్రీకి లేక దాని నమూనాకి వెండి బంగారు రంగుల వస్తువులు లేక లైటింగ్ అమర్చి చెట్టును పూజిస్తున్నారు. ఇంతకాలం క్రిస్మస్ అందరము ఒక విగ్రహారాధన పండుగను ఇంత ఆర్భాటంగా చేస్తున్నామా? ఇది యొక్క క్రిస్మస్ చెట్టు గురించి హిస్టరీ. అయితే ఇప్పుడు మీ అందరికి నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఇంట్లో మీ అందరూ క్రిస్మస్ చెట్టు పెడతారా పెట్టరా? సరే, థ్యాంక్ యూ. మనము చివరిలో ఉన్నాము, ముగింపులో ఉన్నాము.
మనము చివరి ప్రార్థనతో యవన సహవాసాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అనిల్ అన్న గారు చివరి ప్రార్థన, పరలోక ప్రార్థనతోటి యవన సహవాసాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు నాయనా. మరొకసారి ఈ యొక్క మంగళవారం దినాన్ని ప్రభా మరి ఈ విధంగా మరొకసారి నీ సన్నిధానంలోకి రావడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయనా. తండ్రి, ముఖ్యంగా నాయన ఈ దినాన మాతో మాట్లాడిన విషయాలను బట్టి, ఈ దినాన జరిగినటువంటి కార్యక్రమాన్ని అంతటినీ ప్రభా నీ మహిమార్థమై జరిగించుకున్నందుకే నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా నైనా నిజమైన క్రిస్మస్ మా యొక్క జీవితంలో నైనా కేవలం ప్రభా నిన్ను కలిగి ఉండటం అని నైనా మా యొక్క జీవితంలో ప్రభా మరి ఎరగటానికి మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినాన ప్రభా నీ వాక్యం ద్వారా మరి విన్నటువంటి విషయాలను తండ్రి మరి విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మరి సంధించండి. మీరే నైనా వారిని జ్ఞాపకం చేసుకొని మా యొక్క జీవితాల్లో నీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి మరి ఈ దినాన మరి నీ యొక్క వాక్యాన్ని పంచుకున్నటువంటి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి తండ్రి ఇంకా రావాల్సినటువంటి ప్రభా మరి యవనస్తులను యవన స్త్రీలను మరి తండ్రి ప్రభా మరి నెక్స్ట్ వీక్ నైనా మరి కలుసుకుంటానికి మీ యొక్క కృపను మీ యొక్క ప్రేరేపణను మరి తండ్రి మరి కలిగించి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినాన మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ నా తండ్రి ప్రభా ముందు మరి తండ్రి మేము వెళ్తున్నటువంటి మార్గం అంతట్లోనూ నేను మరి ప్రభా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి.